జై శ్రీకృష్ణ 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ. ఓ అర్జున, స్వార్థ ఫలాపేక్షతో చేసే కర్మ ఇప్పుడు చెప్పిన సమత్వ బుద్ధితో చేసే కర్మయోగం కంటే మిక్కిలి తక్కువది కదా. బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఇప్పుడు చెప్పిన యోగ సంబంధమైన ఆలోచన యందు రక్షణమును ప్రార్థించుము. స్వార్థపూరిత ఫలోత్పత్తికి కారణమైన వారు దీనులు. అంటే ఈ సమత్వ బుద్ధి యోగం కంటే సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఎందుకంటే ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు అని ఈ శ్లోక భావము. ఈ శ్లోకంలో కర్మని, కర్మయోగాన్ని పోలుస్తున్నారు. కర్మ అంటే సకామ కర్మ, కర్మయోగం అంటే నిష్కామ కర్మ. ఒక పర్వతానికి అణువుకి, ఒక జలపాతానికి నీటి బిందువుకి ఎంత తేడా అయితే ఉంటుందో నిష్కామ కర్మకి, సకామ కర్మకి అంతే తేడా ఉంటుంది. సమబుద్ధితో ఎప్పుడైనా నిష్కామంగా కర్మ చేస్తారో దానికంటే ఏదో ఒక కోరికతో చేసే కామ్య కర్మ ఎంతో నీచమైనది, అల్పమైనది అంటున్నారు. దానికే నిస్త్రైగుణ్యమని, నిర్ద్వంద్వమని అనేక రకాల పేర్లున్నాయి. కాబట్టి శ్రేయస్సును కలిగించే దాన్నే నువ్వు అంటే ఈ బుద్ధి యోగాన్నే శరణు పొందు. దాని ద్వారా లభించబోయే పరతత్వ జ్ఞానాన్ని కూడా శరణు పొందు. దీనివల్ల నీకు నిర్భయ స్థితి ఏర్పడుతుంది. ఇక మిగిలిన స్వార్థ కర్మలన్నీ కూడా పునర్జన్మకు హేతువులవుతాయి అని ఇదివరకే చెప్పారు. ఈ మాటలను పట్టించుకోకుండా అలాంటి స్వార్థ కర్మలలో ఆసక్తి చూపించేవారు పరమ దీనులు. అంటే జన్మ పరంపరా రూపమైన దుఃఖాన్ని వారు ఇక తప్పించుకోలేరు. అంతేకాక అలాంటి వారు పరమ పిసినారి వంటి వారు. పిసినారివాడు ఎంత సంపాదించినా తను తినలేడు, ఇంకొకడికి పెట్టలేడు. అలాగే వీరు చేసే కర్మల వల్ల పరోపకారము లేదు, పర్యవసానంలో వీరికి దుఃఖం తప్పదు. బుద్ధి యోగం అనే పదాన్ని విభిన్న సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు స్వామి. ఇక్కడ మాత్రం ఈ పదాన్ని నిష్కామ కర్మ యోగము అనే అర్థంలో తీసుకున్నారు. బుద్ధౌ శరణమన్విచ్ఛ అనే చోట బుద్ధి అనే పదాన్ని కర్మయోగ సంబంధమైన బుద్ధి, దానివల్ల జనించబోయే జ్ఞానయోగ సంబంధమైన బుద్ధి అనే రెండర్థాలని కలిసి వచ్చేటట్లుగా స్వామి ప్రయోగిస్తున్నాడు. ఎందుకంటే బుద్ధి అనే పదానికి జ్ఞానం అనే అర్థం కూడా ఉంది. ప్రతి మానవుడు తన బుద్ధిని తనే సంస్కరించుకొని అలా సంస్కరించుకున్న తర్వాత దానిని శరణు పొంది అది చెప్పినట్లు నడవటం నేర్చుకోవాలి అనే జీవన ఒక సూత్రాన్ని కూడా స్వామి ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. బుద్ధిని సంస్కరించుకోవటం అంటే దానిలో ఉన్న స్వార్థ భాగాన్ని తొలగించుకొని అలాగే రజస్తమో గుణాలను కూడా తొలగించి దానిని సత్వ గుణం చేసుకొని అప్పుడు ఆ బుద్ధిని శరణు పొందినట్లయితే అంతరాత్మలో నుంచి దోష స్పర్శ లేని సూచనలు తెలుస్తాయి. అలాంటి సూచనలను అందుకోగలిగిన వారే ప్రకృతి రహస్యాలను ఆవిష్కరించగల వైజ్ఞానికులుగాను, జాతి కోసం జీవితాన్ని అంకితం చేయగల సమాజ సేవకులుగాను, యోగ బలం చేత ప్రపంచానికి మేలు చేయగల వివేకానందుడి లాంటి వారి తపోధనులుగాను రూపొందగలుగుతారు. కనుక నిస్వార్థ బుద్ధి రూపమైనటువంటి కర్మయోగాన్ని సమాజంలో అన్ని రంగాలలో బడికి వెళ్ళే వయస్సు నుంచే పిల్లలకు నేర్పటం సమాజం యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని ఈ శ్లోకం ద్వారా మనకు పరోక్షంగా ప్రబోధిస్తోంది. జై శ్రీకృష్ణ. జై